ఏదైనా సినిమాని మనం ఒక్కరే చూసి సంతోషపడితే అందులో ఏముంటది కిక్కు. ఎంచక్క ఇంట్లో వాళ్ళతో కూర్చొని సరదాగా స్నాక్స్ తింటూ నవ్వుకుంటూ సినిమా చూస్తే కదా వచ్చేది అసలు సిసలైన కిక్కు. ఇప్పుడంటే ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు చాలా తక్కువయ్యాయి, కానీ ఒకప్పుడు చాలా వరకు సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూసేవే వచ్చేవి. ఎనీవే, ఇప్పుడు అవన్నీ మనకెందుకు, కానీ ఈ వీడియోలో ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన టాప్ 7 మూవీస్ ఏంటో చూద్దాం. అన్నట్టు మర్చిపోయా, వీడియో స్టార్ట్ చేసే ముందు ఆ లైక్ ఆ సబ్స్క్రైబ్ చేస్తే మాకు కాస్త ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరింత మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాం. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 7, మహానటి. సావిత్రి గారి జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా అందరి ఆడియన్స్ ని అలరించింది. కీర్తి సురేష్ గారు తన నటనతో ఆకట్టుకొని సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా చేశారు. మూవీలో కొన్ని సీన్స్ ఆనందాన్ని తెప్పిస్తే మరికొన్ని కంట నీరు పట్టిస్తాయి. మొత్తానికి ఈ మూవీ చూసాక ఆహా మంచి మూవీ చూసారా అనే ఫీల్ అయితే మీకు వస్తుంది. ఈ వీకెండ్ లో ఎంచక్క మీ ఫ్యామిలీతో కూర్చొని ఈ మూవీని చూసేయండి. నెంబర్ 6, పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండని మనందరికీ పరిచయం చేసిన మూవీ. లో బడ్జెట్ తో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించి ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసిన మూవీ. ఈ మూవీని మెచ్చి వివిధ భాషల్లో కూడా రీమేకులు చేశారు. డెఫినెట్లీ ఐ విల్ సే ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. మీరు ఇంకా చూడకపోతే చూసేయండి. నెంబర్ 5, శతమానం భవతి. ఒక ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలో మనకి నేర్పించిన సినిమా ఇది. మన సంస్కృతి సంప్రదాయాలను మనకి చూపించే సినిమా ఇది. అందమైన పల్లెటూరు, అందులో ఒక అందమైన కుటుంబం, అక్కడ ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాయత ఎలా ఉండాలో చూపించిన సినిమా ఇది. అలా సరదాగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఈ సినిమా పైన ఒక లుక్ వేయండి. నెంబర్ 4, దృశ్యం. ఒక తండ్రి తన ఫ్యామిలీని రక్షించడానికి ఎంత కష్టమైన పడతాడు అనే దానికి ఈ సినిమా నిదర్శనం. ఆ చిన్న ఫ్యామిలీలో వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్, ఏదైనా కష్టం వస్తే అందరూ ఒకే మాట పైన ఉండడం, ఆ కేసులో వాళ్ళు ఎవ్వరికి దొరకకుండా ఉండడం, అబ్బా అన్ని అద్భుతంగా ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమాల్లో ఇది కూడా ఒక్కటి. నెంబర్ 3, నువ్వు నాకు నచ్చావు. ఫ్యామిలీతో మూవీ చూస్తూ మస్తు నవ్వుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సినిమా. ఈ సినిమా గురించి నేను పెద్దగా చెప్పనవసరం లేదు, ఇప్పటికే మీరు చాలా సార్లు చూసే ఉంటారు. ఎనీవే, మళ్ళీ చెప్తున్నా, ఈ మూవీని సరదాగా మీ ఫ్యామిలీతో కలిసి చూసేయండి. నెంబర్ 2, బలగం. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్. బంధాలు కనుమరుగవుతున్న రోజుల్లో వచ్చి మన బంధాలను మనకు గుర్తు చేసిన మూవీ ఇది. చనిపోయిన తాత చివరి క్షణంలో ఫ్యామిలీ మొత్తాన్ని కలపడం కంట తడి పెట్టిస్తుంది. ఈ మూవీ మీరు ఇంకా చూడకపోతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఇక నెంబర్ 1, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఇది. మూవీ ఎంత చక్కగా ఉంటుందంటే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అన్నదమ్ముల అనుబంధం, అమ్మ కొడుకుల అనుబంధం, తండ్రి కొడుకుల అనుబంధం, ఇలా ఒకటా రెండా అన్ని బంధాలను అద్భుతంగా చూపించిన మూవీ ఇది. అయినో మీరందరూ ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటారు, బట్ ఇంకోసారి చూసినా బోర్ కొట్టని సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ చేసే మూవీస్ చాలా ఉన్నాయి. నేను ఈ వీడియోలో కొన్ని మాత్రమే కవర్ చేశాను. మిగిలిన ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.